పుదీనా ఆకులు కాడల నుంచి తుంచి వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కడాయిలో 2 టీ స్పూన్ల ఆయిల్ వేసి జీలకర్ర, ఉద్దిపప్పు, నువ్వులు, మెంతులు వేసి లో ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఒక 6 వెల్లుల్లి రెబ్బలు, ఒక 15 ఎండుమిరపకాయలు, నిమ్మకాయ సైజంత చింతపండు వేసి కొద్దిగా కరివేపాకు వేసి లో ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసుకొని ప్లేట్‌లో తీసి పక్కన పెట్టుకోవాలి. చల్లారనివ్వాలి. అదే ప్యాన్‌లో ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసి పుదీనా ఆకులు వేసి 30 సెకండ్లు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి మిక్సీ జార్‌లో వేసి నూరుకొని అందులోనే ఫ్రై చేసుకున్న పుదీనా ఆకులు వేసి హాఫ్ కప్ వాటర్ వేసి మెత్తగా చట్నీలాగా నూరుకోవాలి. 1 టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత పోపు పెట్టడానికి 2 టీ స్పూన్ల నూనె వేసి పోపు సామాన్లు వేసి తాలింపు పెట్టుకొని ఆ పోపుని చట్నీలో వేసేసేయాలి. ఎంతో రుచిగా ఉండే పుదీనా చట్నీ రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.